సో బ్రహ్మయ్య గారు, మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు, అనిల్ రావుపూడి గారికి స్వయం తండ్రి గారు. ఈయన సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని, కొడుకు పనితనాన్ని, కొడుకు సక్సెస్ని చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది. నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన. అండ్ వండర్ఫుల్. కష్టపడి ఒక డ్రైవర్గా, ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయింబవళ్ళు కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు తీసుకువెళ్ళి సినిమాలకు వెళ్ళమని ఎంకరేజ్ చేసి, అసలు సినిమాల్లో అనిల్ రావుపూడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి. నాన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయిన నాన్న 8 ఏళ్ల కుర్రాడంటే, అరే పదరా అమ్మకి చెప్పరా వెళ్ళిపోదామని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి, ఆ డ్యాన్సులు చూసి, ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు, ఇంకో బట్టలు ఏవో, ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి, కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి, ఆనందపడేంత గొప్ప వ్యక్తి. అండ్ తన కోరిక, కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు, ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతుంటాడంటే, ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి. కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్. ప్రతి నిమిషం ఆస్వాదించండి, ఆనందపడండి ప్లీజ్. ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఎస్ హలో, నేను ఆఖరి స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ప్రోటోకాల్ కాదు, కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది, మాట్లాడండి. బీటెక్ చదివాడు, గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోతే నేను ఒక నిమిషం సక్సెస్ఫుల్ మీట్లో ఫెయిల్యూర్స్ చెప్పకూడదు సార్, ఒక నిమిషం. నాకు బాగుంది ఏంటానికి. నేను పోయితే వీడు ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పట కప్పుకొని గుడగుడ సినిమాలు ఎవరని చెప్పుకుంటారు. ఎవరు? చిరంజీవి గారి సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తాడు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి, అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే, అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడండి, అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని